హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి దోశ చేసి పిల్లలకి బాక్స్ కట్టేసి స్కూల్కి పంపిస్తాను. ఇంకా పిల్లలు అలా స్కూల్కి వెళ్ళిపోగానే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. చూసారు కదా, బొమ్మలన్నీ టీవీ సెక్షన్ అంతా ఎలా నింపేశారో గందరగోళంగా ఉంది. యాక్చువల్గా మా అపార్ట్మెంట్స్లో మేము ఉంటున్నది టాప్ ఫ్లోర్ కాబట్టి ఎంత క్లీన్ చేసుకున్నా కూడా బాల్కనీ నుంచి డస్ట్ వస్తూనే ఉంటది. చాలా ఈజీగా విజిబుల్ అయితుంటది. ఎందుకంటే ఇది టీవీ యూనిట్ అంతా కూడా బ్లాక్ కలర్‌లో ఉంటుంది కాబట్టి కొంచెం డస్ట్ ఉన్నా కూడా ఈజీగా కనిపిచ్చేస్తూ ఉంటదనమాట. అందుకే రెగ్యులర్‌గా డస్ట్ అంతా కూడా క్లాత్‌లో రిమూవ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇంట్లో ఎన్ని షెల్ఫ్స్ ఉన్నా కూడా సరిపోదన్నట్లు మా పిల్లలైతే వాళ్ళ టాయ్స్, ఇంకా బుక్స్ ఖచ్చితంగా టీవీ దగ్గరే పెట్టేస్తూ ఉంటారు. అవి అక్కడి నుంచి ఎన్ని సార్లు తీసి వాటి ప్లేస్‌లో పెట్టేసినా కూడా టీవీ దగ్గరికి వస్తూనే ఉంటాయి. అసలు ఇల్లు క్లీన్ చేయడం అంటే నిజంగా ఒక పెద్ద పనే కదా! ఎవరికైనా కూడా. నేనైతే డైలీ హౌస్ క్లీన్ చేసుకునే టైంలో అలెక్సాలో మ్యూజిక్ ప్లే చేసుకొని మరీ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. అలా మ్యూజిక్ వింటూ పని చేసుకుంటూ ఉంటే ఎంత పని చేసుకున్నా అసలు అలసట రాదు కదా! అన్ని పనులు చాలా తొందరగా అయిపోయిన ఫీలింగ్ కూడా వచ్చేస్తూ ఉంటది. ఇంకా ఒక్కొక్కసారి మా మమ్మీకి కాల్ చేసి ముచ్చట్లు పెట్టుకుంటే ఎంత పని ఉన్నా కూడా ఇట్టే అయిపోతూ ఉంటది. నాకైతే టీవీ దగ్గర ఓన్లీ డెకార్ ఐటెమ్స్ తప్ప ఇంకేమున్నా కూడా నచ్చదు. అలా ప్లెయిన్‌గా ఉంటే అదొక రిలాక్సేషన్ లాగా అనిపిస్తది. అందుకే కిడ్స్ స్కూల్‌కి వెళ్ళగానే అన్నీ నీట్‌గా సర్దేస్తూ ఉన్నాను. బట్ ఇక్కడైతే ఒప్పుకోవచ్చు. మా పిల్లల విషయంలో అయితే ఒక విషయం, డే అంతా ఎంత మంచిగా ఆడుకొని ఇల్లంతా ఎంత గలీజ్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నిద్రపోయే ముందు మాత్రం హాల్ అంతా చాలా నీట్‌గా పెట్టేస్తారు ఇద్దరు పిల్లలు కూడా. ఒక్క మాట చెప్తే చాలు ఇద్దరు పోటీ పెట్టుకొని మరీ ఎవరి బొమ్మలు వాళ్ళు వాటి ప్లేస్‌లో అవి పెట్టేసి రూమ్‌లోకెళ్ళిపోతారు నిద్రపోవటానికి. సో, ఇంకా టీవీ యూనిట్ అంతా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లంతా ఊడ్చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా చిన్నోడైతే సోఫాల మీద కూడా డస్ట్ ఏస్తూ ఉంటాడు. అంటే పైకి కిందకి జంప్ చేస్తూ ఉంటాడు సోఫా మీదకి. అలా ఆడుకుంటూ జంపింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి సోఫా అంతా కూడా బాగా డస్ట్ అయిపోతది. చూస్తున్నారు కదా, టీవీ దగ్గర ఎంత నీట్‌గా ఉందో అలా ఉంటే. బట్ ఇలాగ ఈవినింగ్ వరకు కూడా ఉంచరు. ఆఫ్టర్‌నూన్ స్కూల్ నుండి రాగానే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. టాయ్స్, బుక్స్ అన్నీ తెచ్చి పెట్టేస్తారు. బట్ ఇంకా టాయ్స్ ఉండేదెందుకు, మంచిగా పిల్లలు ఆడుకోవడానికే కదా అనేసి నేను కూడా ఏమీ అనను. ఇంకా నైట్ మాత్రమే అన్నీ సర్దేసుకుంటా అనమాట. డే అంతా ఎంత ఆడుకున్నా, ఎంత అల్లరి చేసినా అసలేమనను. ఇంకా ఈ పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను కొంచెం నా హెయిర్‌కి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే హెయిర్ ఆయిల్ వచ్చేసి ట్రైబ్ కాన్సెప్ట్స్ వాళ్ళ దగ్గర తీసుకున్న ఆనియన్ హెయిర్ ఆయిల్. ఇది నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. ఆనియన్ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా బావుంటది. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతది. నేను 2 ఇయర్స్ నుండి ఇదే యూజ్ చేస్తున్నాను. ఫేస్‌కి కానీ, హెయిర్‌కి కానీ ట్రైబ్ కాన్సెప్ట్స్ వాళ్ళ ప్రొడక్ట్సే యూజ్ చేస్తున్నాననమాట. ఈ ప్రొడక్ట్స్ మీద ఆఫర్ ఉన్న ప్రతిసారి ఇమ్మీడియేట్‌గా పర్చేస్ చేసి పెట్టుకుంటాను. నా దగ్గర స్టాక్ ఉన్నా కూడా నేను వెంటనే తీసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే ఆఫర్ ఎవ్రీ టైమ్ అయితే ఉండదు. చాలా రేర్‌గా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. ఇంకా నేను ఈ ఆయిలే ఎందుకు యూజ్ చేస్తా ఉంటే, ఇది హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్‌లో ఉంటది. హెయిర్ బ్రేకేజ్ ఉండదు. మనకు ఫ్రిజ్జీ హెయిర్ ఉన్నా కూడా చాలా కంట్రోల్ అయిపోతుంది. నార్మల్‌గా నాదైతే ఫ్రిజ్జీ హెయిర్. ఎవ్రీ టైమ్ సీరమ్ అయితే అప్లై చేస్తూ ఉంటాననమాట ఆఫ్టర్ హెడ్ బాత్. పర్టిక్యులర్‌గా ఈ హెయిర్ ఆయిల్సే యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇందులో అయితే అస్సలు కెమికల్స్ అనేవి యూజ్ చేయరు. చాలా న్యాచురల్‌గా తయారు చేస్తారు. కొన్ని రకాల మూలికలతో ఈ ఆయిల్‌ని కొన్ని గంటల పాటు కాచి మరీ ఈ ఆయిల్ సేల్ చేస్తారు. ఎందుకంటే దీనికి అంత డిమాండ్ ఉంది. ఇది రాజమండ్రి నుండి వస్తుంది హెయిర్ ఆయిల్. వీళ్ళ దగ్గర మిరాకిల్ హెయిర్ ఆయిల్, ఇంకా ఆనియన్ హెయిర్ ఆయిల్, ఈ 2 చాలా మంచి ప్రొడక్ట్స్. ఇవి 2 నేను యూజ్ చేస్తూ ఉంటాను. 16 ఇయర్స్ ప్లస్ ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా కూడా ఈ హెయిర్ ఆయిల్‌ని యూజ్ చేయొచ్చు. ఇంకా ఇది అన్ని రకాల హెయిర్ టైప్స్ వాళ్ళైతే యూజ్ చేయొచ్చు. యాక్చువల్‌గా ఇది నార్మల్‌గా స్కాల్ప్‌కి యూజ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ మీద కాకుండా డైరెక్ట్‌గా స్కాల్ప్ మీద స్ప్రే చేసి మరి ఆయిల్ అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని లైట్‌గా హెడ్ మసాజ్ చేసుకున్నా కూడా చాలా రిలీఫ్‌గా అయితే ఉంటది. ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత 1 ఆర్ 2 అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు. లేదంటే అలానే కంటిన్యూగా 1 ఆర్ 2 డేస్ తర్వాత అయినా కూడా మనం హెడ్ బాత్ చేయొచ్చు. ఎందుకంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇదైతే ప్యూర్ న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేసే ఆయిల్ కాబట్టి ఎవ్వరైనా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవ్వరైనా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఒక హెయిర్ ఆయిల్ మాత్రమే కాదు, వీళ్ళ దగ్గర దొరికే అన్ని ప్రొడక్ట్స్ కూడా చాలా న్యాచురల్‌గా తయారు చేస్తారు. అందుకనే వీళ్ళ దగ్గర కుంకుమాది తైలం అండ్ హెయిర్ ఆయిల్స్ అయితే రెగ్యులర్‌గా పర్చేస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఎప్పుడూ యూజ్ చేసేవి ఇవే 2 ఇయర్స్ నుంచి కూడా.
నార్మల్‌గా పారాషూట్ హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవైతే నా హెయిర్‌కి అస్సలు యూజ్ చేయను. ఎందుకంటే నాకు నార్మల్‌గా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువుండేది. ఇవి యూజ్ చేసిన తర్వాతనే కొంచెం బెటర్ అనిపిచ్చింది. సో, రెగ్యులర్‌గా ఇవే యూజ్ చేస్తున్నాను. ఈ ప్రొడక్ట్స్‌ని మనం అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో అలా కాకుండా డైరెక్ట్‌గా వాళ్ళ వెబ్‌సైట్ ద్వారా కొంటేనే కొంచెం మంచి ఆఫర్స్, డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. అమెజాన్‌లో ఇలా వీటిలో అయితే కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటది. ఆఫర్స్ అయితే అస్సలు ఉండవు. సో, ఎప్పుడైనా కూడా నేను వెబ్‌సైట్ నుంచే పర్చేస్ చేస్తూ ఉంటాను. సో, ఈ రకంగా నా హెయిర్ కేర్ అయితే ఇలా 2 డేస్‌కొకసారి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడూ డ్రై హెయిర్‌తో ఉంటే డాండ్రఫ్ ఎక్కువైతుంది కదా! సో, 2 డేస్‌కోసారి కంపల్సరీగా హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటూ ఉంటాను మిస్ చేయకుండా. మనకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో మన హెయిర్‌కి ఆయిల్ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే మిస్ చేయకుండా మీరు కూడా ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉండండి. అలానే నెగ్లెక్ట్ చేయొద్దు హెయిర్‌ని. తర్వాత మనకు కావాలన్నా కూడా మన హెయిర్ ఉండదు. సో, ముందుగానే హెయిర్ మంచిగా ఉన్నప్పుడే హెయిర్ కేర్ అనేది తీసుకుంటూ ఉండండి. అదే బెస్ట్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.